JioPhone వర్సెస్ Nokia 8110. హెచ్ఎండి గ్లోబల్ నోకియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లో తన పోర్ట్ఫోలియోను మరింత విస్తరిస్తోంది. స్పెయిన్లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 వేదికగా 5 కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించింది. Nokia 8కు Nokia 7 Plus, Nokia 6, Nokia 1 పునరుద్ధరించిన Nokia 8110లతో మార్కెట్లో మొబైల్ గుబులు పుట్టిస్తోంది. అయితే వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది Nokia 8110 గురించి. ఇది JioPhone కు పోటీగా మార్కెట్లోకి దూసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మోడల్ ప్రస్తుతం 4G కనెక్టివిటీతో పాటు గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి యాప్స్ తో కంపెనీ ఆవిష్కరించింది. పన్నులు ఇతర సబ్సిడీలను మినహాయించి నోకియా ఐకానిక్ మోడల్ అయిన 8110 ధరను హెచ్ఎండి గ్లోబల్ €79 నిర్ణయించింది. మే నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతుంది. మరి రెండింటి మధ్య తేడాలు. JioPhone ఫీచర్లు 2.4 అంగుళాల QVGA TFT డిస్ప్లే, 1.2 GHz CPU, 512 MB RAM, 4GB ఇంటర్నల్ స్టోరేజ్, VGA కెమెరా, 4G వాలెట్ సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్, హాట్స్పాట్ సదుపాయం, డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, 2000 mAh బ్యాటరీ, మ్యూజిక్, వీడియో ప్లేయర్, FM రేడియో. Nokia 8110 4G ఫోన్ ఫీచర్లు 2.4 ఇంచ్ QVGA డిస్ప్లే, 320/240 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 GHz డ్యూయల్ కోర్ స్నాప్డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 MB RAM, 4G స్టోరేజ్, ఎక్స్పాండబుల్ మెమరీ, డ్యూయల్ సిమ్, KaiOS, 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, IP52 డీప్ ప్రొటెక్షన్, 4G Vivo LTE, Wi-Fi, Bluetooth 4.1 LE, USB 2.0, 2000 mAh బ్యాటరీ. Nokia 8110 4G ఫోన్, 11 GHz డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 205 మొబైల్ ప్రాసెసర్తో పాటు 512 MB RAM, 4G ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చింది. అలాగే విస్తరణ సామర్థ్యం కూడా ఉంది. 2 MP కెమెరాతో పాటు 1500 mAh బ్యాటరీ ఉంది. అలాగే 4G వోల్ట్ కనెక్షన్ మీద 9.32 గంటల పాటు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని కంపెనీ చెబుతుంది. ఇక JioPhoneలో క్వాల్కమ్ 205తో పాటు 512 MB RAM, 4GB స్టోరేజ్, ఎక్స్పాండబుల్ మెమరీ ఉంది. అయితే కెమెరా మాత్రం 2.1 అయినప్పటికీ JioPhoneలో 0.3 మెగాపిక్సెల్ కెమెరాను పొందుపరిచారు. కాగా బ్యాటరీ 2000 mAh బ్యాటరీతో నోకియా కన్నా ముందు వరుసలోనే ఉంది. రెండు ఫోన్లు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.